మయా ప్రసన్నేన తమార్జునేదం రూపం పరం దర్శతమాత్మయోగా తేజోమయం విశ్వమనంతమాజ్యం యన్మే త్వదన్యేన అదృష్టపూర్వం నదృష్టపూర్వం. భగవంతుడు అంటున్నాడు, అర్జున నీపై ఉన్న అనుగ్రహంతో నీకు నా విశ్వరూపాన్ని చూపించా. తేజోవంతమైన ఆ విశ్వరూప దర్శనం నువ్వు చూసావు. ఇది అనంతమైంది, దీనిని నువ్వు తప్ప ఇంతకుముందు ఎవరు కూడా దర్శించి ఉండలేదు. నవేద యజ్ఞాజయనైర్నదానై నచ క్రియాభిన్న తపోభిరుక్త్రై ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం తదన్యేన కురు ప్రవీర. నాయనా, ఈ విశ్వరూపం నువ్వు తప్ప ఎవ్వరు కూడా చూడలే ఇంతవరకు. ఇది వేదాధ్యయనం చేసినా లభించేది కాదు, తర్వాత యజ్ఞాలు చేసినా లభించేది కాదు, దానాలు చేసినా లభించేది కాదు, తీవ్రమైన తపస్సు చేసినా ఇతర పుణ్యకార్యాలు ఏమి చేసినా లభించేది కాదు. మాతే వ్యధామాచ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరమీ దృగ్మమేదం వ్యపేతభి ప్రీతమాన పునఃస్వం తదేవ మే రూపమిదం ప్రభస్య. నాయనా, ఈ భయంకర రూపాన్ని చూసి నువ్వు ఏమాత్రం కూడా వ్యధ చెందవద్దు, మోహానికి కూడా గురి కావద్దు. భయాన్ని వీడు, నువ్వు అడిగినట్లుగా నేను నా ఎప్పటి చతుర్భుజ రూపాన్ని చూపిస్తా చూడు. ఇత్యర్జునో వాసుదేవస్తథోత్వా స్వగన్ రూపం దర్శయామాస భూయః ఆశ్వాయమాస చ భీతమానం భూత్వా పునః సౌమ్య వపుర్మాత్మా. వాసుదేవుడు ఆ విధంగా పలికాడు. పలికి అర్జునుడికి తన చతుర్భుజ రూపాన్ని దర్శనమిచ్చాడు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ భయపడుతున్న అర్జునుడికి ధైర్యం కూడా చెప్పాడు. ఇప్పుడు అర్జునుడు అంటున్నాడు, దృష్ట్వేదం మనుష్యం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మ సంవృత్త సచేత ప్రకృతింగతః. జనార్దన, నీ సౌమ్యమైన శాంతమైన ఈ రూపాన్ని చూసిన తర్వాత ఇప్పుడు నా మనసు కుదుటపడింది నాయన, మామూలు స్థితిని పొందాను నేను. భగవంతుడు మళ్ళీ చెప్తున్నాడు, సుదర్శవిదన్ రూపం దృష్టవానసి అన్నమా దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షణ. నాయన, ఈ రూపం కూడా, ఈ చతుర్భుజ రూపం కూడా అన్యులకు దుర్లభం. దేవతలు కూడా ఈ దర్శనం కోసం అహరహం కూడా తప్పిస్తూ ఉంటారు. నాహం వేదైర్ నప్తపస. ఇంతకుముందు చెప్తే మళ్ళీ చెప్తున్నాడు. ఈ ఆధ్యాత్మిక విద్య అంటారు దీన్ని, అతి ఆత్మ విద్య. చరివిత చరవణంగా చెబుతూ ఉంటేనే మనసుకి ఎక్కుతుంది. అది అంత తొందరగా మనకు జీర్ణం అవ్వదు. అందుకోసం స్వామి అర్జునుడు అందరి వాడికి మళ్ళీ చెప్తున్నాడు అదే విషయం. నాహం వేదైర్న తపస నా దేన జయ శక్యం ఏవం విదో ద్రష్టం దృష్టువానసి మాం యథా. వేద పఠనం చేయగాని, తపశ్చర్యలదే గాని, దానం చేయగాని, యజ్ఞ కర్మల చేసి కానీ శక్యం కాదు. ఆ విశ్వరూపం చూడటము శక్యం కాదు, ఈ చతుర్భుజ రూపం కూడా చూడటం శక్యం కాదు నాయన. దేని వల్ల శక్యం అవుతుంది? అది కూడా తర్వాత శ్లోకంలో స్వామి చెప్పారు. భక్త్యాత్మనన్యయ శక్య అహమేవో విదోర్జున
జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. నాయన అర్జున, కేవలం అనన్య భక్తి, దీని గురించి చాలా చోట్ల చెప్పారు స్వామి. అనన్య చింతన, మనం ఏ పని చేస్తున్నా మన మనసు భగవంతుడి మీద లగ్నం అవ్వటమే అనన్య చింతన అంటారు. ఇంగ్లీష్ వాళ్ళు కూడా అదే చెప్తారు, హెయిల్ గాడ్ అండ్ సెయిల్ ఆన్. ఇంగ్లీష్ వాళ్ళది ఎక్కువగా వ్యాపారమే, వాళ్ళ పడవల మీద వ్యాపారం, ఆ దేశానికి ఈ దేశానికి వెళ్ళి ప్రపంచం మొత్తం కూడా ఆక్రమించుకున్నారు వాళ్ళు ఆ వ్యాపార శక్తితోటి. వాళ్ళు చెప్పేది కూడా అదే, వాళ్ళు క్రిస్టియన్ మతం అయినా వాళ్ళు చెప్పేది కూడా అదే, హెయిల్ గాడ్ అండ్ సెయిల్ ఆన్. ఎప్పుడు భగవంతుణ్ణి స్మరించుకో, నువ్వు ఓడ మీద ప్రయాణం చేసిపోతూ ఉండు వ్యాపారం కోసం. అలానే మనం ఏ పని చేసినా అనుక్షణం కూడా భగవంతుడు చింతన చేయడాన్నే అనన్య చింతన. అనన్యం అంటే ఎప్పుడు వేరే చింతన లేకుండా ఇప్పుడు భగవంతుడి చింతన. అప్పుడు మనం ఏ పాపకార్యం కూడా చేయం. వ్యాపారస్తులు కూడా ఎక్కువ లాభాల కోసం ఆశించరు, ఎవరు కూడా వాళ్ళ వృత్తిని ధర్మంగా ఆచరిస్తూ ఉంటారన్నమాట. అది చూసారా, వేదాలు చదివినా, యజ్ఞాలు చేసినా, తపస్సు చేసినా లభించని భాగ్యం కేవలం అనన్య చింతనతోటి. ఇది భక్తిలో ఉన్న గొప్పతనం, భగవంతుడి మీద భక్తిలో ఉన్న గొప్పతనం అన్నమాట. మత్కర్మ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యసమమేతి పాండవ. ఇంకొక విషయం చెప్తున్నాడు. ప్రిన్సిపల్ ఏంటంటే అనన్య చింతన. దానికి తోడవ్వాల్సినవి ఏమిటో తెలుసా? మనం చేసే ప్రతి మంచి పని యొక్క ఫలితాన్ని నాకే అర్పించు. నువ్వు చేసే ప్రతి మంచి పని ఫలితాన్ని, మనం పూజలో కూడా మనల్ని హిందూ మతం అని వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అంటారు, కానీ వైదిక మతంలో చెప్పేది, వేదం చెప్పేది ఏంటంటే ఏ మంచి పని చేసినా, ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ఏ తత్ఫలం తత్స బ్రహ్మార్పణమస్తు అని చెప్పమంటారు కదా. ఆ ఫలితాన్ని భగవంతుడికి అర్పించిన ఆయన అనన్య చింతన చెయ్యి. నువ్వు చేసే మంచి పనుల ఫలితాన్ని భగవంతుడికి అర్పించు, నాకు అర్పించు. తర్వాత నా యందు భక్తి శ్రద్ధ కలిగి ఉండు. ఆ తర్వాత ప్రాపంచిక విషయంలో వాటి వెంటబడిపోవటం మాను. వెంటబడిపోవటం వేరు, వాటిని మన కర్తవ్యంగా భావించి చేయడం వేరు. కేవలం కర్తృత్వ భావన లేకుండా కర్తవ్యం చేయడమే వెంటబడిపోకుండా ఉండటం. దీన్ని నేను చేస్తున్నాను, ఈ గుడి నేను కట్టించాను, లేకపోతే ఈ మసీదు నేను కట్టించాను, ఇలా అని చెప్పుకోకుండా అలా ఉండడం. ఏ ప్రాణి యందు నిర్వైర సర్వభూతేషు, ఎక్కడ భూతాని పదం వాడినా పురాణంలో ప్రాణులు అని అర్థం. ఏ ప్రాణి ఎడల ద్వేషభావం లేకుండా ఉండు. ఈ మూడు కలిగి ఉండి నువ్వు ఎప్పుడు నన్ను కనుక చింతన చేస్తున్నావు అనుకో, తప్పనిసరిగా నన్నే పొందుతావు. మన మానవ జన్మ లభించింది దేనికి? దానికోసమే, ముక్తి కోసం. పునరపి జననం పునరపి మరణం లేకుండా. కార్తీక మాసం మనం తప్పనిసరిగా భగవద్గీతలో 1-2 శ్లోకాలు చదువుకోవాలి. అందువల్ల ఈ శ్లోకాలను మనం చదువుకున్నాం.